హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిసా. అండ్ థ్యాంక్ యూ ఎవరైతే మా వీడియో ఇస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐపీఎల్ బానిసా. కమెంట్ చేయండి, మంచిగా వీడియోస్ పెడుతుంటాం. సజెస్ట్ చేయండి ఎలాంటి వీడియోస్ చేయాలనేది కమెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మిస్టేక్స్ ఉన్నా కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. విల్ ఇంప్రూవ్ అండ్ కమ్ బ్యాక్. ఓకే. అండ్ ప్రీవియస్గా మాట్లాడుకుంది ఆర్సీబీ జీటీ గురించి. అండ్ ఈరోజు మనం ఆర్ఆర్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఎట్లా అయ్యారు, ఎట్లా టీం బిల్డ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఆప్షన్లో మంచి బైస్ ఎట్లా చేయగలుగుతారు వీళ్ళు, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్ వీళ్ళు ఇప్పుడు ప్లే ఆఫ్స్ క్వాలిఫైయర్ 2 దాకా వచ్చిందంటే ఒకని వల్ల ఆ పిల్లగాడు వైభవ్ సూర్యవంశి వికెట్ పడ్డదంటే వీళ్ళు గెలిచిన మ్యాచ్లు చాలా అంటే చాలా మినిమల్ మ్యాచెస్ అవి. ఓకే, రెండు సార్లు పాపం, ఒకసారి సెంచరీ కొట్టిండు, అది ఓడిపోయింది ఎస్ఆర్హెచ్ మీద. ఇంకోసారి మొన్న జీటీ మీద గెలిచారు కదా, ఆ మ్యాచ్లో 96 రన్స్ దాకా కొట్టిండు, ఆ మ్యాచ్ ఓడిపోయింది. 100 కొట్టినా వీళ్ళు ఓడిపోయారంటే వీళ్ళు లాగ్ అవుతుంది. ఎక్కడన్నా అర్థం చేసుకోరు. బౌలింగ్ అట్లనే ఉంది, కొన్ని మ్యాచెస్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది, కొన్ని మ్యాచెస్లో అసలుకే పర్ఫామ్ చేస్తారు. ఆ జోఫ్రా ఆర్చర్ కూడా వస్తాడు, మొత్తం డిసప్పాయింట్మెంట్. ఒక బాల్ పోయిందంటే కథం, డిసప్పాయింట్మెంట్ పోయి బాల్ అసలు మ్యాచ్ మొత్తం మంచిగా పర్ఫామ్ చేయడు. లేకపోతే ముంబై మీద, ఎస్ఆర్హెచ్ మీద పర్ఫామ్ చేసిండు చూడు, అట్లనే పర్ఫామ్ చేస్తాడు. లేదంటే నేను ఒక బౌల్ పక్కకు పోయిందంటే కథం, నేను బౌలింగ్ చెయ్యా, నాకు ఇంట్రెస్ట్ లేదు, అంత డిసప్పాయింట్మెంట్. ఫీల్డర్ మీద చూపిస్తాడు, ఎంపైర్ మీద చూపిస్తాడు, కెప్టెన్ తోటి వీళ్ళు డిసప్పాయింట్మెంట్ చేస్తున్నాను అంటారు. అట్లా అంతే ఇక కథం. లేదా ఫస్ట్ ఓవర్లో వికెట్ పడలేకపోతే కథం మ్యాచ్ ఆర్ఆర్ది. జోఫ్రా ఆర్చర్ ఫస్ట్ ఓవర్లో వికెట్ తీయలేదంటే కథం ఇక వీళ్ళు. అండ్ ఎట్ ద సేమ్ టైం మిడిల్ ఆర్డర్లో మిస్టేక్లు చాలా అయింది. రియాన్ పరాగ్ ఫామ్లో లేడు. ఫస్ట్ 3 వికెట్లు ఇడిచి పెడితే రియాన్ పరాగ్ ఫామ్లో లేడు. జడేజాని ముందు పంపించాలా, లేకపోతే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శన్ సనకాని యూజ్ చేసుకోవాలా, అర్థమవుతలేదు వీళ్ళకి. జోఫ్రా ఆర్చర్ని ముందు పంపించాలా. జోఫ్రా ఆర్చర్ని కొన్నిసార్లు వీళ్ళు 6th బ్యాటర్లు 5th బ్యాటర్ లెక్కన పంపిస్తారు. అంటే ఇట్లా ఎంత ఫామ్లో లేరో బ్యాటర్స్ అంటే అర్థం చేసుకోరు. అట్లుంది. మొన్నటి మ్యాచ్ క్వాలిఫైర్ 2లో జడేజాను పంపించారు 5th పొజిషన్లో. 3rd వికెట్ రియాన్ పరాగ్ వికెట్ పడంగానే కథం, జడేజా వచ్చి కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అట్లనే ఏమనుకోవాలి, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ సూర్యవంశి మీద కొంచెం ప్రెషర్ తీసేసి ఆ మ్యాచ్లో మంచిగా పర్ఫామ్ చేసిండు జడేజా బాయ్. కానీ వీళ్ళు లాగేదైతే మెయిన్ కొంచెం డెత్ బౌలింగ్లో. అట్ ద సేమ్ టైం జోఫ్రా ఆర్చర్ ఆ డిసప్పాయింట్మెంట్ ఒక్కసారి వచ్చిందంటే ఆ డిసప్పాయింట్మెంట్ మ్యాచ్ అంతా కంటిన్యూ చేస్తుండో. ఇక బౌలింగ్ సరిగ్గా చేయకుండా వికెట్లు తీసుకుంటలేడు, వైడ్లు ఎక్కువ వేస్తాడు, రన్స్ ఎక్కువ వేస్తాడు, కథం అయిపోయింది మ్యాచ్ అక్కడ వీళ్ళకి. అండ్ మోర్ ఓవర్ జైస్వాల్ ఈ సీజన్ అదేంది, నన్ను సూర్యవంశి ఎక్కడ కవర్ చేస్తాడో అని చెప్పి మంచిగా ఆడాలి, అతనికంటే మంచిగా ఆడాలని చెప్పి అట్లా పర్ఫామ్ చేస్తుండు. అంత ప్రెషర్ తీసుకోవాల్సిన పని లేదు ఎస్ఎస్వి జైస్వాల్ ఏందో అందరికీ తెలుసు. కొత్త ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు ఎస్ఎస్వి జైస్వాల్కి. మంచిగా పర్ఫామ్ చేస్తాడు. ఆ టాలెంట్, అతనుకున్న టాలెంట్కి ప్రెషర్ తీసుకోవాల్సిన పని లేదు. ఏముంది, నీట్గా వైభవ్ సూర్యవంశి అంటే 6లు 4లు కొట్టుకుంటూ వెళ్ళిపోతుండు. ఈయన మంచిగా ఒక బాల్ 2 runs, నెక్స్ట్ బాల్ 4 కవర్ చేసుకోవచ్చు. అట్లా ఆడుకొని సెంచరీలు 50లు కొడితే ఈ సీజన్లో ఆర్ఆర్ ఇంకో ఫైనల్లో కూడా గెలిచే ఛాన్స్ ఉంటుండే ఒకవేళ యశస్వి జైస్వాల్ మంచిగా పర్ఫామ్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం ధ్రువ్ జురెల్ అసలు మస్తు పర్ఫామ్ చేసినాడు. మిడిల్ ఏదైతే 3rd పొజిషన్కి వచ్చిందో లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్కి 3rd పొజిషన్ 1 down బ్యాటర్లకి వచ్చిండో, మస్తు పర్ఫామ్ చేసిండు. వీళ్ళకి కొన్ని క్రూషియల్ రన్స్ స్కోర్ చేసిండు. మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా క్విక్ ఫైర్ 50 కొట్టి మ్యాచ్ ఎక్కువ ఎస్ఆర్హెచ్ చేతులకు పోనీయకుండా మస్తు ఆడాడు ఆ మ్యాచ్లో. కొన్ని మ్యాచెస్ ఇట్లనే ఆడాడు. ఏదైతే ఆర్సీబీ మ్యాచ్ ఉందో, మళ్ళీ ఢిల్లీ తోటి మంచిగా ఒక మ్యాచ్ ఆడాను, అది కూడా మస్తు ఆడాడు. ధ్రువ్ జురెల్ కూడా మస్తు పర్ఫామ్ చేసిన ఆర్ఆర్కి. అండ్ ఓన్లీ మిడిల్ ఆర్డర్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది. డోనోవర్ ఫెరారా అటాక్ చేశాడు. హీఈస్ ది వన్ ఆఫ్ ది హార్డెస్ట్ హిట్టర్ ఫర్ ది స్పిన్నర్. చూసిరు కదా,
జీటీఓ వాళ్ళ రషీద్ ఖాన్ 4 సిక్స్‌లు కొడతాడు భయ్. నిమ్మతంగా కొడతాడు. ఎడ్జ్ తాకింది కూడా 70, 80 మీటర్స్ అవతల పడుతుందంటే అర్థం చేసుకోండి. ఎంత హార్డ్ హిట్టరో. 6 హిట్టర్. పిచ్చ హిట్టర్. కొడితే ఎళ్ళిపోవాలి అన్నట్టు కొడతాడు. అంత బాటమ్ హ్యాండ్ పవరు, ఆ బ్యాట్ స్వింగ్ సూపర్ అంటే సూపర్ ఉంటాడు డోనోవన్ ఫెర్రర్. వీళ్ళు ఆయనను వదులుకోరు. కాకపోతే కొంచెం మంచి ప్లేయర్‌ని మిడిల్ ఆర్డర్‌లో యూజ్ చేసుకొని ఆల్‌రౌండర్ గానీ, స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్‌ని గానీ వేరెవరినైనా యూజ్ చేసుకుంటే మంచిగుంటది. లేదంటే మళ్ళా ఈళ్ళు నెక్స్ట్ సీజన్ గూడా పడుకోవాలి. అంతే. అంతకు మించి వీళ్ళు చేసేదేం లేదు. మినీ ఆక్షన్‌లో కొంచెం మంచి బైస్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు. మంచి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అట్ ద సేమ్ టైమ్ ఇంకా మంచిగా ఒక ఫారెన్ బౌలర్‌ని యూజ్ చేసుకోవడం. ఫారెన్ ఆల్‌రౌండర్ గానీ, ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గానీ. ఓకే. వీళ్ళకున్నది జోఫ్రా ఆర్చర్ ఉండు, ఆడమ్ మిల్లన్ ఉండు. వీళ్ళున్నారు ఓకే. నేను ఒప్పుకుంటా. కానీ కొంచెం జోఫ్రా ఆర్చర్‌కి సపోర్ట్‌గా ఇంకో మంచి బౌలర్‌ని తీసుకుంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండదు టీమ్. ఓకే. అండ్ అంతే ఆర్ఆర్ మీద రివ్యూ. అండ్ మంచిగా వీడియోస్ పోస్ట్ చేస్తా ఇంటర్నేషనల్ మ్యాచెస్ గురించి అండ్ లోకల్ లోకల్ లీగ్ జరుగుతున్నాయి. జార్ఖండ్ లీగ్ అనుకుంటా, తెలంగాణ లీగు, ఆంధ్రప్రదేశ్ లీగు, కర్ణాటక లీగ్ ఉంది, ముంబై లీగ్ ఉంది, ముంబై టీ20 లీగ్, మహారాష్ట్ర టీ20 లీగ్, కర్ణాటక, తమిళనాడు, చెన్నై లీగ్, ఇక పంజాబ్ క్రికెట్ లీగు మస్తు ఉన్నాయి. అవన్నీ వాటి గురించి కూడా పోస్ట్ చేస్తా. మా వీడియోస్ని చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇట్లానే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ. బాయ్.